భూమి మీదనున్న మిక్కిలి చెడ్డ వ్యక్తి. ఈ భూమి మీదనున్న మిక్కిలి చెడ్డ మనిషి ఒక నరహంతకుడు కాడు, లేక ఒక వ్యభిచారి కాడు గాని, దేవుని సేవించుటకు మంచి అవకాశము కలిగియుండియు అలాగు చేయనివాడే. అటువంటి వ్యక్తులలో ఒకడే ఇస్కరియోతు యూదా. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని మార్కు 14:21 యేసు చెప్పెను. నన్ను సేవించుటకు అతని పిలిచి తిని, నేను అతనికి ఒక గొప్ప ఉన్నతమైన పిలుపునిచ్చి తిని, కానీ అతడు అతని యొక్క జీవితమును గందరగోళము చేసుకొని ఉన్నాడు. నన్ను సేవించుటకు అతనికి ఇష్టము లేదు అని ప్రభువు నీ గురించి చెప్పుచున్నాడా? నేడే నీవు పశ్చాత్తాపపడి ప్రభు వైపునకు తిరిగి వచ్చెదవుగాక. మిక్కిలి చెడ్డ రకమైన భయమేమిటో నీకు తెలియునా? ఒక వ్యక్తి దేవుని చిత్తము చేయుటకు భయపడుటయే. ప్రకటన 21:8 అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళ్ళు ఒక గుంపు జనమును గూర్చి చదువుచున్నాము. వారిలో పిరికివారు లేదా భయపడు వారే మొదటి గుంపు వారుగా ఉన్నారు. దేవుని చిత్తము చేయుటకు భయపడుటయే వారికి కలిగిన భయము. కొందరు వారి యొక్క హృదయమును యేసుకు ఇచ్చుటకు భయపడుచున్నారు. కొందరికి నీటి బాప్తిస్మము గురించి తెలిసినప్పటికీ దానికి లోబడుటకు భయపడుచున్నారు. కొందరు ఆయనకు సేవ చేయుటకు స్పష్టమైన దేవుని పిలుపు కలిగి ఉన్నను తమలో ఉన్న భయము నిమిత్తము సందేహించెదరు. చివరి వరకు నేను సేవలో నిలువగలనా అని ప్రశ్నించెదరు. ఇది నా ఎడల దేవుని చిత్తమని నాకు తెలియను, కానీ దానిలో ఇమిడి ఉన్న శ్రమలకు భయపడుచున్నాను అని వారు చెప్పుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మీ నాన్నకే ఈ ప్రపంచమంతటిలో ఒక పెద్ద కంపెనీ ఉన్నదని ఊహించుకొనేదము. ఆయన నిన్ను నీ యొక్క ఉద్యోగం విడిచిపెట్టి వచ్చి తన కంపెనీలో పనిచేయవలసినదిగా పిలుపునిచ్చినప్పుడు నీ పాత ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి ఆ కంపెనీలో చేరుటకు నీవు సందేహించేదవా? నా స్నేహితులను తప్పక సంప్రదించవలసి ఉన్నదని చెప్పుదువా? నీ తండ్రి నిన్ను అకస్మాత్తుగా కాల్చివేయునని భయపడదువా? దేవుని బిడ్డ, యేసు కంటే శ్రేష్టమైన యజమానుని నీవు కనుగొనలేవు. ఆయన కనికరము గలవారు, మంచివారు, దయాదాక్షిణ్యపూర్ణుడు మరియు జాలిగలవారు. గనుక ఆయనకు సేవ చేయుటకు దేవుడు నీకు పిలుపునిచ్చిన ఎడల దానిని జారవిడువకుము. ప్రభువు లోతునకు నడిపించుమని నీతో చెప్పినప్పుడు, లేక అరణ్యములోనికి ఒంటరిగా వెళ్ళుదుము రమ్ము అని చెప్పినప్పుడు వెనుకాడకుము. ఆ ఉన్నత జీవితము చేయుటకు ఆయనే కృపననుగ్రహించును. నీ యొక్క పరలోకపు తండ్రి తన యొక్క గుప్పెటలో నిన్ను పట్టుకొని ఉన్నాడు. సముద్రపు జలములన్నిటినీ తన పొడిసిటిలో పట్టుకొనగలిగినంతగా ఆయన చేతులు విశాలమైనవయ్యున్నవి. అలాగున్నప్పుడు నీవు ఎట్లు పడిపోగలవు? ఒకవేళ నీకు పడిపోయే పరిస్థితి వచ్చినను నీవు ప్రభువు చేతులలోనే పడుదువు. ఒకవేళ నీవు చాలా అలసిపోయి మూర్ఛిల్లినను నీవు ప్రభు యొక్క చేతులలోనే పడుదువు. నీవు నిజముగా పడిపోవుటకు ఒకే మార్గము, అది నీవు దేవుని విడిచి దూరముగా పారిపోవునప్పుడే. గనుక ఆ భయపడు ఆత్మను గద్దించి దేవుని చిత్తవృత్తములోనికి రమ్ము. గాడ్ బ్లెస్ యూ.